లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కొన్ని విషయాల్లో భారత ప్రభుత్వం తమను బలవంతం పెడితే తాము భారతదేశం నుంచి వైదొలుగుతామని వాట్సాప్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాట్సాప్పై చర్చ కొనసాగుతుంది. దేశంలోని చట్టాల కంటే తమ వినియోగదారుల గోప్యత కాపాడడమే ముఖ్యమన్నది వాట్సాప్ యజమాని మెటా. అదేవిధంగా భారతదేశం తాజా ఐటీ నిబంధనలకు వ్యతిరేకంగా వాట్సాప్ కోర్టును ఆశ్రయించింది. సందేశాలను ఎన్క్రిప్ట్ చేయబడ్డాయని, అందుకే వాటి మూలాన్ని కనుగొనడం సాధ్యం కాదు. వాట్సాప్ ఎన్క్రిప్ట్ సిస్టమ్ను తొలగించబోమని, అలా చేయమని బలవంతం చేస్తే అది భారతదేశం నుంచి నిష్క్రమిస్తుంది. వాట్సాప్ భారతదేశంలో అందుబాటులో లేనట్లయితే ప్రత్యామ్నాయ మెసేజింగ్ యాప్లు ఏమిటి? ఇప్పుడు దీనిపై చర్చ కొనసాగుతుంది. అందుబాటులో ఉన్న 5 నాన్ వాట్సాప్ యాప్ల గురించి తెలుసుకుందాం. టెలిగ్రామ్ మెసెంజర్. వాట్సాప్ కంటే టెలిగ్రామ్ వినియోగదారుల గోప్యతను కట్టుబడి ఉంది. అందుకే టెలిగ్రామ్ నమ్మకమైన వినియోగదారుల స్థావరాన్ని నిర్మించింది. ఇటీవల కాలంలో దీని ప్రజాదరణ పెరుగుతుంది. 2 లక్షల మంది సభ్యులను కవర్ చేయగల గ్రూపును సృష్టించవచ్చు. పెద్ద సైజు ఫైళ్లను పంపవచ్చు. టెలిగ్రామ్లో ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. హైక్ స్టిక్కర్ చాట్. హైక్ అనేది భారతదేశంలో సొంత మెసేజింగ్ యాప్. ఇది సంభాషణ ఆకర్షించడానికి వివిధ రకాల స్టిక్ ప్యాక్లను కలిగి ఉంది. హైక్లో మెసేజింగ్తో పాటు క్రికెట్ స్కోర్, డిజిటల్ వ్యాలెట్ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. జియో చాట్. జియో చాట్ మరొక గొప్ప ప్రత్యామ్నాయ సందేశ అనువర్తనం. ఇందులో వీడియో కాన్ఫరెన్స్, వాయిస్ కాల్, ఫైల్ షేరింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. సిగ్నల్. సిగ్నల్ యాప్ దాని వినియోగదారుల గోప్యతను రక్షించడంలో టెలిగ్రామ్ కంటే ఒక అడుగు ముందుంది. ఇది సమర్థవంతమైన, సరళంగా కనిపించే యాప్. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది. స్కైప్. వాస్తవానికి వీడియో కాలింగ్ కోసం రూపొందించబడిన స్కైప్ ఇప్పుడు మెసేజింగ్ సేవలను కూడా అందిస్తుంది. కార్పొరేట్ రంగంలో కూడా స్కైప్కు ప్రాధాన్యత ఉంది.